ఈ శీతాకాలంలో గత 4 రోజులు బట్టి విపరీతమైన మంచు కురుస్తుంది. రహదారులు కూడా పట్టపగలు కూడా లైట్లు వేసుకుని వెళ్ళే పరిస్థితి వచ్చింది. పక్కనున్న మనిషి కూడా కనిపించే పరిస్థితి కాదు. మీరందరూ చూస్తూ ఉన్నారు. వెనకాల ఇది ప్రస్తుతం 8 గంటల 20 నిమిషాలు అయింది. ఇది భద్రాచలం జూనియర్ కళాశాల క్రీడా మైదానము. వెనక చూస్తే ఇప్పటికి కూడా విపరీతమైన మంచు కురుస్తుంది. ఈ పట్టణంలోనే ఇలా ఉంటే పట్టణ శివార్ల ప్రాంతాలు కానీ లేదా పల్లెటూళ్ళల్లో కానీ లేదా రహదారుల వెంట కానీ విపరీతమైన మంచు కురవడం వల్ల ఎదురొచ్చే వాహనాలు కూడా సక్రమంగా కనిపించే పరిస్థితి లేదు. లైట్లు వేసుకున్నా కానీ వాహనం అతి దగ్గరగా సమీపంగా వస్తే కానీ కనిపించే పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. నిన్న సాయంత్రం 6:30, 7 గంటల సమయంలోనే పాల్వంచ నుంచి భద్రాచలం రావడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. చుట్టుపక్కల వరి పొలాలు అధికంగా ఉండడం వల్ల ఎక్కువగా మంచు కురిసేసి వాహనాలు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారింది. చూడటానికి చాలా అందంగానూ ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. కానీ ప్రకృతి కనుక కన్నెర్ర చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఈ మంచు రూపంలో మనం ఇప్పుడు చూస్తున్నాము. వాహనదారులు కానీ పాదచారులు కానీ చాలా జాగ్రత్తగా ఈ యొక్క శీతాకాలంలో ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మీరు ప్రయాణించేటప్పుడు పాదచారులు వాహనదారులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క వీడియోలు కూడా విజువల్స్ అన్నీ కూడా మీడియా వారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మీరు ప్రయాణాలని కాస్త వాయిదా వేసుకోవడం కానీ లేదంటే కాస్త వెలుతురు సూర్యోదయం అయిన తర్వాత 10 గంటల తర్వాతే మీరు అందరూ ప్రయాణాలు పెట్టుకుంటే మనందరికీ మంచిదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో గత 4 రోజులు బట్టి కురుస్తున్న అతి మంచు వల్ల అదేవిధంగా వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే వృద్ధులు బయటకు వచ్చినప్పుడు ఈ చలిని కనీసం 5-6 డిగ్రీల సెంటీగ్రేడ్ నడుస్తుంది భద్రాచలంలో. నిన్న భద్రాచలంలో 25వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మంచు కురుస్తూనే ఉంది. ఉదయం 6 గంటలకు ఎలా ఉంటుందో మధ్యాహ్నం 12 గంటలకు కూడా అదే విధమైన వాతావరణం ఉంది. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లల్ని బయటికి తీసుకురావడం కానీ వృద్ధులు బయటికి వెళ్ళడం కానీ ఏ పని లేకుండా ఉదయం 6 గంటలకి రావడం ఇబ్బందికరం. తర్వాత వాకింగ్ చేసే వాకర్స్కి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. సో వాళ్ళు వాకింగ్ చేసే సందర్భంలో పక్కన ఉన్న మనిషి కూడా కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి వాకర్స్ కూడా ఇబ్బంది ఉంది, ప్రయాణదారులకి వాహనదారులకు కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.